తిరుమలలో మరో అపచారం. అన్నప్రసాదంలో జరిగి భక్తుల సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు. మాధవ నిలయం 2 అన్నప్రసాద కేంద్రంలో ఘటన. చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఫైర్. సుప్రీంకోర్టు తప్పుపట్టినా చంద్రబాబులో మార్పు రాలేదంటూ ఆగ్రహం. లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ ట్వీట్. తెలంగాణలో రుణమాఫీ చేయటంలో కాంగ్రెస్ విఫలం. బూటకపు మాటలు నమ్మొద్దన్న ప్రధాని మోదీ. సోషల్ మీడియాతో అధికారంలోకి రాలేరు. చిల్లర పనులు చేస్తే చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు. ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. మూసీ నిర్వాసితుల సమస్యలపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు. సంప్రదింపుల బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంకు అప్పగింత. పేదలను ఆదుకునేందుకు చర్యలపై చర్చించాలని సూచన. హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోదం. చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల. ఏపీలో ప్రశ్నార్థకంగా సంక్షేమ పథకాల అమలు. వాహనమిత్ర పథకం నిలిచిపోయిందని కార్మికుల ఆందోళన. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలతో అడ్డుకోవద్దని హెచ్చరిక. ముస్లింలపై నరసింహానంద్ సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లినా మార్పు రాలేదన్న అసదుద్దీన్ ఓవైసీ. కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిపికి వినతి. ఫేక్ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ కేసులో దర్యాప్తు ముమ్మరం. బొల్లినేని కృష్ణయ్య, ఆయన భార్య సుజాతపై సిసిఎస్లో కేసు నమోదు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన. మరోసారి ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను ముట్టడి. క్వార్టర్ల కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. పుంగనూరులో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు. చిన్నారి కిడ్నాప్, హత్య జరిగితే పోలీసులు పట్టించుకోలేదన్న పెద్దిరెడ్డి. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని ప్రకటన. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ దేనికి సంకేతం? పాలకులు దీనిపై సమాధానం చెప్పాలి. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్. 50 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేశాం. ఎన్కౌంటర్ పై ఎస్పీ ప్రభాత్ కుమార్ కామెంట్స్. అత్యాధునిక ఆయుధాలు అగ్రనేతల వద్దే ఉంటాయంటూ వెల్లడి. గాంధీ భవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. గౌరమ్మ పాటలతో ఆడి పాడిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ భవన్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు. పాటలు పాడుతూ నృత్యం చేసిన మహిళా నేతలు. సిద్దిపేటలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ర్యాలీ. ఆన్లైన్ విధానం రద్దు చేసి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి పలకాలని పోలీసుల సూచన. అల్లూరు జిల్లా మంగంపాడు వారపు సంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు. మావోయిస్ట్ ఆవిర్భావ ఉత్సవాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీ యువజన సంఘం శాంతి ర్యాలీ. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో రైతులు భారతీయ కిషన్ సంఘ్ ఆధ్వర్యంలో నిరసన. వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్. హర్యానాలో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. 5 గంటల వరకు 61% పోలింగ్ నమోదు. క్యూలో ఉన్న వారికి అవకాశం కల్పించిన అధికారులు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తనిఖీలు. మహారాష్ట్రలో 4గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. హెజ్బొల్లాకు మరో చావుదెబ్బ. నస్రల్లా వారసుడు సఫీయుద్దీన్ హతం. ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు నిర్ధారణ. పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫోసాలో వెలుగులోకి వచ్చిన దారుణం. ఆగస్టులో బార్సిలోగా పట్టణంలో ఉగ్రవాదుల కిరాతకం. గంటలోనే 600 మందిని కాల్చేసిన ముష్కరులు. తాలిబాన్లపై మనసు మార్చుకున్న రష్యా. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తొలగించేందుకు డెసిషన్. ఆఫ్ఘన్తో రాజకీయ, వాణిజ్య, ఆర్థిక సంబంధాల కోసం రష్యా ప్రయత్నం. భారత మార్కెట్లో 2024 BMW M4 CS ఆవిష్కరణ. 1,89,00,000గా ధర నిర్ణయించిన కంపెనీ. ఐపీఎల్ వేలంలో రైట్ టు మ్యాచ్ నిబంధనను వ్యతిరేకిస్తున్న ఫ్రాంచైజీలు. మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడికి మళ్లీ బిడ్డింగ్కు అనుమతి లేదని లేఖ.